సేవ అనే విషయం చూసుకుంటే అసలు మీరు గల్ఫ్ బాధితులకి రెస్క్యూ ఆపరేషన్ ఏదో చేసినట్టున్నారు కదా, ఆ టైంలో ఏంటండి అసలు మీ నోటీస్ వరకు ఎలా వచ్చింది, అసలు మీరు ముందడుగు ఎలా వేశారు? నేను అక్కడ మిడిల్ ఈస్ట్లో ఉన్నప్పటి నుంచే వి స్టార్టెడ్ హెల్పింగ్ అవర్ పీపుల్, మైగ్రెంట్స్ ఎవరైతే తెలంగాణ నుంచి ఉన్నారో, ఈవెన్ ఆంధ్ర నుంచి ఉన్నటువంటి వర్కర్స్, స్పెషల్గా బ్లూ కాలర్ సెగ్మెంట్ అంటాం ఈ వర్కింగ్ సెగ్మెంట్. వాళ్ళు ఎవరైనా వాళ్ళకి శాలరీస్ రాకపోవడం, ఇర్రెగ్యులర్ మైగ్రెంట్స్ అంటాం, వీసా లేకుండా ఉండే వాళ్ళని అరబిక్లో కలివల్లి అంటారు, మనం టెర్మినాలజీలో ఇర్రెగ్యులర్ మైగ్రెంట్ అంటాం. అలాంటి వాళ్ళు ఒక కంపెనీ వీసా మీద వచ్చి ఇంకో కంపెనీకి వెళ్ళిపోవటం, వాడు ఎక్కడైనా దురదృష్టవశాత్తు ఆ వీసాలు లేకుండా పనిచేసే వాళ్ళు చనిపోతే ఆ బాడీని రిపాట్రియేట్ చేయడం చాలా రిస్కీ ఆపరేషన్స్. సో అలాంటిది మనం కొద్దిగా డిపార్ట్మెంట్లో ఉండటం వల్ల నాకు కొద్దిగా అరబిక్ కూడా వచ్చు. అట్లా నేను అక్కడ హాస్పిటల్స్ కానీ పోలీస్ వాళ్ళతో మాట్లాడడం కానీ అట్లా చేయడం కొద్దిగా మనకు అడ్వాంటేజ్ అయింది. సో అట్లా చాలా మందిలో ఒక అరే ఎవరు ఈ నంగి దేవేందర్ రెడ్డి బాగా చేస్తూ ఉన్నాడు హెల్పింగ్ అది ఇదని, అప్పుడు మనం చాలా కార్యక్రమాలు చేయడం, తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత మంచి కల్చరల్ యాక్టివిటీ, తెలంగాణ కల్చర్ని ప్రొజెక్ట్ చేయడము, అట్లా చేస్తూ బాగా కొద్దిగా నా మీద చాలామందికి హోప్స్ పెరిగినాయి. అరే ఈ సంథింగ్ స్పెషల్ ఈజ్ డూయింగ్ గుడ్ అని మెనీ సపోర్టెడ్ అస్. అండ్ అట్లా చేస్తున్నప్పుడు తర్వాత పొలిటికల్గా రావాల్సి వచ్చింది, ఎందుకంటే మనం పొలిటికల్గా ఈ ఇష్యూని నేను చేస్తే కొంతమందికే చేయగలుగుతాను. అదే రాజకీయం ద్వారా ఒక పార్టీ ద్వారా రేపు అధికారంలోకి వస్తే అసలు ఈ ఇష్యూనే మనం టోటల్గా రిజాల్వ్ చేసే పరిస్థితిలోకి వస్తాము. కేరళ తరహాలో ఏదైతే నోర్కా అని వాళ్ళు తీసుకొచ్చారో అట్లాంటి పాలసీని మనం కూడా పెట్టించాలి అని అప్పుడు కాంగ్రెస్లో గల్ఫ్ కార్పొరేషన్ అని చెప్పి ఒకటి మేనిఫెస్టోలో పెట్టించాం. ఇనిషియేట్ చేసి పెట్టించాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాగా సపోర్ట్ చేశారు. అప్పుడు ఆర్సి కుంతే గారు ఉండే ఇన్ఛార్జ్ స్టేట్ సెక్రటరీ, తర్వాత మధు యాష్కి గౌడ్ గారు, షబ్బీర్ అలీ గారు, దే సపోర్టెడ్ అస్ వెల్. అండ్ మల్రెడ్డి రామరెడ్డి గారు వచ్చారు. అప్పుడు గల్ఫ్లో నేను మళ్ళీ చెప్పాను వాళ్ళకి, సార్ మనం మేనిఫెస్టోలు పెట్టి వాళ్ళకి చెప్పడం కాదు, గాంధీ భవన్లో కూర్చొని మేము గల్ఫ్ కార్మికుల కోసం ఇది పెట్టాము అని చెప్పి ఇక్కడ నుంచి చెప్పడం కాదు, ఈ గల్ఫ్ కార్పొరేషన్ ఏదైతే మనం పెట్టినామో మేనిఫెస్టోలో, ఈ మేనిఫెస్టోని మనం దుబాయ్లోనే లాంచ్ చేయాలి అని ఆల్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, కుంతియా గారు, మల్రెడ్డి రామరెడ్డి, మా వినోద్ కుమార్ గారు ఎన్ఆర్ఎస్ఎల్ చైర్మన్, ఇట్లా మన మధు యాష్కి గౌడ్ గారు అందరం దుబాయ్ వెళ్ళాం. దుబాయ్లో ఒక డెలస్కో అనే క్యాంపులో ఒక 2-3 వేల మంది వర్కర్స్ ముందు ఆ పాలసీని మనం చెప్పాం. అంటే గల్ఫ్ కార్పొరేషన్ని ఏ రకంగా ఇది పనిచేస్తుంది, ఎట్లా ఉంటుంది, విధి విధానాలు ఎలా ఉంటాయి అనేది మనం పెట్టించగలిగాం. నా చరిత్రలో ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమం చేయలే. దట్ వాజ్ ఇమ్మెన్స్ హ్యాపీ ఇన్ మై లైఫ్. అంటే ఒక మేనిఫెస్టోలో పెట్టించే అంశాన్ని అందులో ఇక్కడ కూర్చొని చెప్పడం కాకుండా గల్ఫ్ గడ్డ మీదనే ఈ కార్యక్రమాన్ని మనం చేయించినందుకు చాలా మంది నాకు ఫోన్ చేశారు.